స్తోత్రం మెస్సియా. ప్రేమైన బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకు ఇస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాకింగ్ నుంచి నడుచున్నారు. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న ప్రార్థన గురించి ప్రార్థన చేసుకుని వాకింగ్ ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 46:1 కనుక దేని బిడ్డలని వాక్యం మనం ఏం తెలుసుకోవాలంటే, ఇదేనా నువ్వు ఆపత్కాలంలో ఉండొచ్చు, ఇదేనా నువ్వు శ్రమల కాలంలో ఉండొచ్చు. నన్ను ఈ శ్రమల్లోంచి లేదా ఈ ఆపత్కాలం నుంచి నేను నమ్ముకునదగిన సహాయకుడు ఎవరున్నారు అని చాలా సరళంగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కదా దేని బిడ్డలారా, మరి ఆపత్కాలంలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మనల్ని మరి వాటి నుండి తప్పించగల సహాయకుడు ఆయన దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది మన శ్రమలు ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకున్నారు. మనల్ని శ్రమల్లోంచి ఆపత్కాలంలోంచి మనల్ని విడిపిస్తారు అని మనం నమ్ముకునే వారిగా ఉంటే ఆయన మనల్ని ఎట్టి శ్రమల్లోంచి అయినా మన బయటికి విడిపిస్తారని తెలియజేస్తుంది బిడ్డలారా. కనుక విశ్వాసంగా నిర్ణయించుకొని వాక్యాన్ని ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు నిలిచింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సిగా ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు భాగిస్తున్న వాగ్దానం ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారిని ఆశ్రయించండి. అనేక పుట్టినరోజు జరిపించుకోవాలి సాయం చేయండి. ఎంతోమంది సేవకుల సంఘంలో అందరికీ కాచుకొని వద్దపరచండి. మా భారతదేశం ఎటువంటి అల్లలు జరగకుండా సత్యం ఎటువంటి యుద్ధాలు కలగకుండా సాయం చేయండి. ఇస్రాయల్ దేశాన్ని కాపుదలు తెచ్చేయండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. తెలుసులామన్నా కాపుదలు తెచ్చేయండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నారు వంద వాగ్దానం ఎవరితో సాయం చేయండి. ఏ సొల్యూషన్ తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాక్యం మీరు పొందుకున్న కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్.